హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శరత్చంద్రపై అటాక్ జరగడంతో శరత్చంద్రని కాపాడుతుంది కదా. నాన్నకి ప్రమాదం ఉంది, నాన్నని నేనే దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకోవాలి అని పాపం రాత్రంతా నిద్రపోకుండా భూమి శరత్చంద్ర దగ్గరే కూర్చొని శరత్చంద్రని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ మీరాకి కాల్ చేస్తారు. హలో మీరా, భూమి దగ్గరికి వెళ్ళావా అని అడుగుతారు. ఏవండి, భూమిని ఆ గగన్ ఇంట్లో నుండి గెంటేశాడంట. పాపం భూమి ఇక్కడే అన్నయ్య దగ్గరే ఉంది. కనీసం నేను నిద్రపోమని చెప్పినా కునుకు లేకుండా కంటికి రెప్పలా అన్నయ్యని చూసుకుంటుంది. ఇంకా భూమి మన ఇంటికి రమ్మని అడుగుతుంటే రావట్లేదు అని మీరా చెప్తుంది. తను అంతే, ఒక్కసారి ఏదైనా మొండి పట్టు పట్టిందంటే తను విడిచిపెట్టదు. అయినా నువ్వు భూమిని ఫోర్స్ చెయ్యొద్దు మీరా, చెయ్యొద్దు అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అయితే మీరాతో చెప్తూ ఉంటారు. భూమి పాపం శరత్చంద్ర దగ్గరే కూర్చునేసరికి శరత్చంద్ర చెయ్యి అయితే కదులుతూ ఉంటుంది. ఒక్కసారిగా భూమి షాక్ అయ్యి డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్, మా నాన్న అని ఇంకా డాక్టర్ని పిలిచేసరికి కంగ్రాచులేషన్స్, ఆయనలో స్పర్శ తెలుస్తుంది, ఆయనలో చలనం కనిపిస్తుంది. ఇంకా మీరు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఆయన కోలుకోవడానికి ఒక 2 to 3 days పడుతుంది. ఈ లోపు డిశ్చార్జ్ చేస్తాను, మీరు ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్తారు భూమికి. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా శరత్చంద్రని భూమి మీరా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అపూర్వ, రా భూమి రా, బావ కోమలోండి బయటికి వచ్చేలోపు నిన్ను పైకి పంపించేస్తాను అని చెప్పి ఇంకా ఎదురు చూస్తూ ఉంటే కార్ ఆగుతుంది. అమ్మయ్యా, ఈ మీరా ఏదో ఒకటి చేసి భూమిని ఇంటికి తెచ్చేసి ఉంటుంది అని అలా తొంగి చూసేసరికి డిశ్చార్జ్ చేసి వీల్ చైర్పై శరత్చంద్రన్ కూడా ఇంటికి తీసుకువస్తారు. ఒక్కసారిగా శరత్చంద్రన్ చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. బావా ఏంటిది, బావని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది అపూర్వ. వదిన, అన్నయ్యలో చలనం కనిపించింది వదిన, అందుకే ఇంట్లో ఉంటేనే అన్నయ్య ఇంకా త్వరగా కోలుకుంటారని డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు వదిన అని చెప్తుంది మీరా. అయ్యో బావా, కోమా నుండి వచ్చేలోపే దీన్ని చంపేద్దాం అనుకున్నానే, కానీ ఇప్పుడేంటి ఇలా జరిగింది? అయినా ఏం పర్లేదు, బావా కోలుకోవడానికి ఇంకొక 2-3 రోజులైనా టైం పడుతుంది. ఆ లోపు దీన్ని పైకి పంపించేస్తానని చెప్పి ఇంకా అపూర్వ అయితే, భూమి ఇన్ని రోజులు నేను నిన్ను చాలా కోప్పడ్డాను, ఎలా అయినా నిన్ను బావకి దూరం చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు శోభాక్క కూతురు అని తెలిసిన తర్వాత నేనెందుకు నిన్ను దగ్గర చేయకుండా ఉంటాను, నువ్వు బావ వారసురాలివి అని భూమిని హక్ చేసుకుంటుంది అపూర్వ. ఇదొక కొత్త నాటకం అపూర్వ అని అంటుంది భూమి చెవిలో. కొత్త నాటకం కాదు, ఎప్పుడు వేసే నాటకమే, అయినా నాతో జాగ్రత్త అని చెప్పి ఇంక అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు. భూమి, ఈ ఇంటికి ఎందుకు వచ్చావమ్మా? అపూర్వ నిన్ను ఎంతలానో చంపేయాలని, పైకి పంపించేయాలని చాలా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తే అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, అదంతా కాదు మావయ్య, ఆయన నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేశారు మావయ్య. నేను ఎంత బ్రతిమలాడుతున్నా ఆయన నా మాట వినిపించుకోలేదు మావయ్య. అందుకే నేను రానని ఎంత చెప్పినా నన్ను మీరా అత్తయ్య. నాన్న కోమాలోండి బయటికి వచ్చారని తెలిసింది. నాన్నని కంటికి రెప్పలా చూసుకునేది నేనే కదా మావయ్య. అందుకే నాన్న గురించి ఆలోచించి ఇక్కడికి రావాల్సి వచ్చింది మావయ్య అని చెప్తుంది భూమి. చూడమ్మా భూమి, నాకు తెలుసమ్మా నువ్వు గగన్ని ఎంత ప్రేమించావో, శరత్చంద్ర గారిని కూడా అంతే అభిమానిస్తున్నావని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆ అపూర్వ నక్కలాంటిది, ఏదో ఒకటి చేసి నిన్ను చంపారని ప్లాన్ చేస్తుంది, జాగ్రత్తమ్మా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ గ్లాస్లో జ్యూస్ తీసుకొని అలా ఇంకా భూమి దగ్గరికి వస్తుంది. శరత్చంద్రకి పాపం భూమి అప్పుడే ఇంకా మొత్తం చూసుకుంటూ చేయి పట్టుకొని శరత్చంద్ర వైపే చూస్తూ ఉంటుంది. భూమి అని పిలుస్తుంది అపూర్వ. ఇంకా వెంటనే భూమి, నాన్న నిద్రపోతున్నారు. ఏంటి అపూర్వ అని అడుగుతుంది భూమి. ఏం లేదు, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, బావని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు, అందుకే అలసిపోయి ఉంటావు కదా, మీరా నీకోసం జ్యూస్ చేసింది, వెళ్ళి తాగు అని అంటుంది అపూర్వ. అవునా,
మరి మీ చేతిలో ఉన్న గ్లాస్ ఏంటి అని అడుగుతారు. ఇది బావ కోసం. కానీ నువ్వే అన్నావు కదా ఎలాగో బావ నిద్రపోతున్నాడని, వెళ్ళి అక్కడ జ్యూస్ ఉంది తీసుకో అని అంటుంది అపూర్వ. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు అని ఆ జ్యూస్ తీసుకువస్తుంది భూమి. ఇంకలా తీసుకువచ్చి అపూర్వ కళ్ళ ముందే ఆ జ్యూస్ని పడేయాలని పారపోసేస్తుంది భూమి. ఏంటపూర్వ ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఆ జ్యూసులో మందు విషం కలిపి నాకు ఇచ్చి నేను పైకి పోతే సైలెంట్గా ఈ ఆస్తికి వారసురాల్ని నీ కూతురు నక్షత్రని చేయాలనుకుంటున్నావా? అది నీ జన్మలో జరగని పని. అపూర్వ, నా గురించి నీకు తెలుసు, కానీ చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే నువ్వు మర్చిపోతావేమోనని నేనే ఒక చిన్న జలక్కిచ్చాను. నువ్వు జ్యూస్లో విషం కలిపావు కదా, అది నాకు తాగించడానికి నువ్వు తీసుకుని వచ్చావు కదా. కానీ ఈ విషయాన్ని ముందే నేను తెలుసుకొని ఆ జ్యూస్ నక్షత్రకి పంపించాను. ఈ పాటికి గోరింటాకు నక్షత్ర దగ్గరికి ఆ జ్యూస్ తీసుకువెళ్ళిపోయే ఉంటుంది. నీకు కేవలం 5 సెకండ్లు మాత్రమే ఉంది, వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకో అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ భూమి తనకి కాఫీ ఇచ్చినప్పుడు తన గొంతు పోయిన మ్యాటర్ కానీ అవన్నీ గుర్తు చేసుకుంటుంది. అయ్యయ్యో బేబీ అని చెప్పి ఇంక అపూర్వ నక్షత్ర రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకలా నక్షత్ర రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్తే అప్పుడే నక్షత్ర జ్యూస్ మొత్తం తాగేసి ఖాళీ జ్యూస్ని గోరింటాకు పిన్ని చేతికిస్తుంది. అయ్యయ్యో నక్షత్ర, ఏంటమ్మా ఇది, జ్యూస్ తాగేశావా? భగవంతుడా ఏంటయ్యా ఇది అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. మమ్మీ ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఒసే పిచ్చిదానా, ఎవరు జ్యూస్ ఇచ్చినా తాగేస్తావా? అయినా ఈ గోరింటాకు పిన్ని నానాడి, ఎందుకు ఎందుకు పిన్ని, ఎందుకు ఇలా చేస్తావని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ. ఏంటమ్మాయి, భూమి ఇంటికొచ్చిందని పిచ్చెక్కిందా ఏంటి? ఏమైంది ఇప్పుడు? జ్యూసేగా తీసుకొచ్చాను అని అంటుంది గోరింటాకు పిన్ని. ఆ జ్యూసులో భూమి విషం కలిపింది పిన్ని అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా నక్షత్ర గోరింటాకు షాక్ అయిపోతారు. అంటే అంటే నేను ఇప్పుడు విషం తాగానా మమ్మీ, అయ్యయ్యో అని చెప్పి ఇంకా గిలగిల్లాడుతూ ఉంటుంది నక్షత్ర. అప్పుడే క్లాప్స్ కొడుతూ భూమి అక్కడికి వస్తుంది. వావ్, చూడ్డానికి చాలా బాగుంది. ఏంటపూర్వ, నేనేం చెప్పినా నమ్మేస్తావా? నేనేంటి, నేను తలుచుకుంటే ఏం చెయ్యగలను అని నిరూపించడానికి నీకు చిన్న సీన్ వేశానంతే. సైలెంట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, నాన్న కోమాలో ఉన్నాడు కాబట్టి అణిగిమణిగి ఉంటుంది అని నన్ను తక్కువ అంచనా వెయ్యొద్దా పూర్వ? నేనెవరో తెలుసు కదా, శోభా చంద్ర కూతుర్ని. ఆవిడ అందరికీ మంచి దేవత లాంటిది, కానీ దుష్టులకి అపరకాలి లాంటిది. అవే రక్తం నా ఒంట్లో కూడా ఉంది, అదే బుద్ధి నాకు వచ్చింది. నీ గురించి నాన్నకి బండారం బయట పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు నా జోలికి రాకుండా ఉండాలి. ఒకవేళ నా జోలికి మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేసుకుని వచ్చావనుకో, ఈసారి అబద్ధం చెప్పాను, కానీ ఏదో ఒక రూపంలో అది నిజం చేస్తాను. అప్పుడు నీ కూతురు పైకి పోవడం ఖాయం, జాగ్రత్త అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది అపూర్వ. అమ్మాయి, ఈ భూమిని తక్కువ అంచనా వేసావమ్మాయి. అది ఆ గగన్గాడి ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం బెటర్, ఇప్పుడు నీకు దినదినానికి ప్రాణగండమే అమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నీకు నా గురించి తెలియదు పిన్ని, దాని ప్రాణం ఎక్కడుందో నాకు తెలుసు పిన్ని. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం నక్షత్రలో ఉందని అది ఎలా తెలుసుకుందో, దాని ప్రాణం గగన్గాడి దగ్గర ఉందని నేనలా తెలుసుకున్నాను పిన్ని. అది కేవలం నా కూతురిదే జోలికే వస్తుంది, కానీ నేను దాని జీవితం జోలికి వెళ్తా పిన్ని, దాని జీవితం జోలికి వెళ్తా. నాతో అనవసరంగా పెట్టుకుంది. నేనంటే ఏంటో వన్స్ బావ కోమలోండి బయటికి వచ్చాక దానికి చూపిస్తా పిన్ని అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. అమ్మాయి, మీ అమ్మ అలాగే అంటుంది కానీ నువ్వు మాత్రం నీ జాగ్రత్తలో ఉండు. నాకు తెలిసి థర్మామీటర్ లాగా విషాన్ని కలిపెట్టే మీటర్ కూడా ఒకటి ఉండే ఉంటుంది, దాన్ని కొనుక్కొని జ్యూస్లో, వాటర్లో, ఫుడ్లో ఎక్కడైనా విషయం ఉందేమో అని టెస్ట్ చేసుకొని తాగు తిను, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాకు పిన్ని. ఇంకా టెన్షన్తో విలవిల్లాడిపోతూ ఉంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ చేయాలా వద్దా అని గగన్ అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ
చెర్రీకి కాల్ చేస్తాడు. హలో చెర్రీ అని అంటారు. అన్నయ్య, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు, ఎలా ఉన్నావు అన్నయ్య అని అడుగుతాడు చెర్రీ. నేను బాగానే ఉన్నానురా. ఆ శరత్ చంద్రని డిశ్చార్జ్ చేశారని తెలుసుకున్నాను. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని అడుగుతారు గగన్. పర్లేదన్నయ్య, ఇంకా పూర్తిగా మెలకువ రాలేదు, కానీ ఖచ్చితంగా 2-3 రోజుల్లో వస్తారని చెప్తున్నారు. ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. అందుకే భూమి శరత్చంద్ర మావయ్యని కంటికి రెప్పలా చూసుకుంటుందన్నయ్య అని అంటాడు చెర్రీ. ఇంతకీ భూమి ఎలా ఉంది అని అడుగుతారు గగన్. ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటారు శారద అండ్ పూర్ణిమ. భూమికేంటన్నయ్యా, ఈ ఇంటి వారసురాలు కదా అన్నయ్య, భూమి ఇంటి వారసురాలని నీ మనసులో ప్రేమ ఇంకా అని కన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాడు చెర్రీ. రేయ్, ఆ విషయాన్ని పక్కన పెట్టరా. ఆ శరత్చంద్ర కూతురే భూమి అని తెలిసాక నేనింక భూమిని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి గగన్ కాల్ కట్ చేస్తాడు. ఇంకా అలా చెర్రీ అయితే నడుస్తూ భూమి దగ్గరికి వస్తాడు. చెర్రీ ఒక్కసారి మీ అన్నయ్యకి కాల్ చేసి ఇవ్వవా అని అడుగుతుంది భూమి. ఇదేంటి భూమి, ఇంత కోఇన్సిడెన్స్ ఏంటి? ఇప్పుడే అన్నయ్య కాల్ చేసి నీ గురించి అడిగాడు, ఇప్పుడు నువ్వు అన్నయ్య గురించి అడుగుతున్నావా అని అంటాడు చెర్రీ. ఏంటి, ఆయన నా గురించి అడిగారా అని అంటుంది భూమి. అవును భూమి అని అంటారు చెర్రీ. ఇంకా చెర్రీ చేతులు పట్టుకొని చుట్టూ తిప్పుతూ ఉంటుందన్నమాట భూమి. చెర్రీ, థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ అని చెప్పి ఇంకా భూమి సంతోషంగా డాన్స్ వేస్తూ ఉంటుంది. అదంతా చూసి చెర్రీ, భూమి ఏంటి ఇంతలా డాన్స్ వేస్తుంది అంటే భూమి ఇంకా అన్నయ్యని మర్చిపోలేకపోతుందా అని పాపం ఒకవైపు హ్యాపీగా ఉన్నా ఒకవైపు మాత్రం బాధపడుతూ ఉంటాడు చెర్రీ. ఇదంతా దూరం నుండి మీరా చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఇంకా మీరా హ్యాపీగా ఉండేసరికి అపూర్వ తన్ని గమనించి వెంటనే మీరా దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీరా, వాళ్ళిద్దరిని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నారు కదా అని అంటుంది అపూర్వ. అవును వదినా, ఏంటో అన్నయ్య కోమాలోండి బయటికి వస్తే ఖచ్చితంగా అన్నయ్యతో చెర్రీ భూమిల పెళ్లి విషయం మాట్లాడతాను అని అంటుంది. భూమి గురించి మీరా, ఎప్పుడో ఎందుకు మీరా, ఇప్పుడే మాట్లాడచ్చు. అయినా మీ అన్నయ్య మాట నా మాట వేరువేరుగా ఉంటుందా ఏంటి? బావకు కూడా భూమి ఇక్కడ ఉండడమే ఇష్టం. చెర్రీ ఎంత మంచివాడు, చాలా మంచివాడు. అలాంటి చెర్రీకి భూమినిచ్చి పెళ్లి చేయకపోతే ఇంకా ఎలా? బావ గురించి నువ్వు ఆలోచించొద్దు, నేను ఒప్పుకుంటున్నాను కదా. భూమికి చెర్రీకి త్వరలో పెళ్లి జరిపిద్దాం. రేపే విషయాన్ని అందరి ముందు అనౌన్స్ చేద్దాం అని అంటుంది అపూర్వ. వదినా, నువ్విలా అంటావని ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు వదినా. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది మీరా. వెళ్ళు, ఆ భూమి గుండె రేపు ముక్కలవ్వబోతుంది అని చెప్పి హ్యాపీగా ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అపూర్వ హాల్లోకి వచ్చి అందరూ త్వరగా హాల్లోకి రండి అని చెప్పి అందరినీ హాల్లోకి రమ్మని చెప్తుంది. ఇంకా అలా భూమి కూడా హాల్లోకి వస్తుంది. శరత్చంద్రని వీల్ చైర్పై ఇంకా హాల్లోకి తీసుకువస్తారు. అలా ఇంకా అందరూ హ్యాపీగా హాల్లోకి వచ్చేసరికి ఏంటి వదినా, ఓ ఆ విషయం గురించా అని అంటుంది మీరా. అవును, అందరితో చెప్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కదా. చూడండి, భూమి ఇంటి వారసురాలని అందరి చేత నిరూపించబడింది. ఇప్పుడు భూమి ఇంటి వారసురాలు కాబట్టి బావకి ఉన్న ఆలోచనే నాకు ఉంటుంది. కాబట్టి బావ మాట నా మాట ఒకటే. కాబట్టి భూమికి చెర్రీకి పెళ్లి చెయ్యాలని మేము నిశ్చయించాము అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట చెర్రీ, భూమి అందరూ ఇంకా షాక్లో ఉండిపోతారు. చెర్రీ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు, భూమి మాత్రం కుప్ప కూలిపోతుంది. వదినా, నువ్వు మాటిస్తే నిలబెట్టుకుంటావని నాకు తెలుసు వదినా, తెలుసు అని చెప్పి ఇంకా హ్యాపీగా భూమి దగ్గరికి వచ్చి నా మేనకోడలివి, ఇప్పుడు నాకు నిజమైన కోడలు అవ్వబోతున్నావు భూమి అని హక్ చేసుకుంటుంది. ఇంకా భూమి మాత్రం పాపం ఏమి మాట్లాడకుండా అలా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. చెర్రీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి భూమి దగ్గరికి వెళ్తాడు. ఇదంతా విన్న కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ విషయం ఎలా అయినా శారదకి చెప్పాలి అని చెప్పి ఇంకా శారద దగ్గరికి బయలుదేరతారు. గుడిలో కలుద్దామని అడుగుతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి దగ్గరికి చెర్రీ వస్తాడు. భూమి అని అంటారు. భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.
భూమి అని వెనక్కి తిరిగి చూసేసరికి భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. చెర్రీ, నీకు తెలుసు కదా చెర్రీ, నాకు ఆయనంటే ప్రాణం చెర్రీ. నేను గగన్ గారి తప్ప నా మనసులో ఇంకెవ్వరికి చోటు ఇవ్వలేం చెర్రీ. ఒకవేళ ఆయన నాకు దక్కకపోతే నా ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకోలేం చెర్రీ అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది భూమి. పాపం భూమిని చూసి చాలా జాలేస్తుంది చెర్రీకి. నువ్వు ఇంతలా అన్నయ్యని ప్రేమిస్తున్నావని నాకు తెలియదు భూమి. లేకపోతే కిందే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అత్తయ్యతో చెప్పేసేవాణ్ణి. కానీ ఒక్కసారి అత్తయ్య అనుకుందంటే ఇంకా ఎవరు చెప్పినా తను ఆగదు. కానీ భూమి, నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు అన్నయ్యని నిజంగా కోరుకుంటే, అన్నయ్య నిజంగా నిన్ను కోరుకుంటే, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే నా ప్రేమను నేను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను. భూమి, నువ్వు ఎంతో ఇష్టమైన అన్నయ్యకి నిన్ను దగ్గర చేసి మీ ఇద్దరిని ఒక్కటి చేసే బాధ్యత నాది. భూమి గగన్లు ఎప్పుడూ కలిసే ఉండేలా ఈ చెర్రీ చేస్తాడు. అలా నీకు మాటిస్తున్నాను భూమి అని పాపం గగన్కి భూమిని దగ్గర చేస్తాను అని మాటిస్తాడు చెర్రీ. ఇటువైపు శారద ద్వారా భూమి చెర్రీకి పెళ్లి జరగబోతుంది అని తెలుసుకున్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిరా గగన్, ఎందుకలా షాక్ అవుతున్నావు? భూమి నీ మనసులో లేదు కదా, భూమి ఆ శరత్చంద్ర కూతురు కదా. అలాంటప్పుడు చెర్రీ పెళ్లి చేసుకుంటే నీకెందుకు, ఎవరు పెళ్లి చేసుకుంటే నీకెందుకు అని మనసులో మాటని బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శారద. చెర్రీ భూమికి పెళ్లి జరుగుతుందేమోనని బాధపడుతూ ఉంటారు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.